మనం నిజామాబాద్ జిల్లా వర్రి మండలం బడాపాడు పుణ్యక్షేత్రం వద్ద ఉన్నాము. ఉత్తర తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన బడాపాడులో మనము ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, సమస్యల పరిష్కారానికి వక్ఫ్ బోర్డు ఎలాంటి కృషి చేస్తున్నది, భక్తులకు ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నారు, భక్తుల సమస్యలు ఏంటి అన్నది ఇక్కడ మనం తెలుసుకుందాం. ఈ చరిత్ర కనుక ఈ బడాపాడు గురించి తెలుసుకుంటే గత 100 సంవత్సరాల క్రితము జాల్నా పట్టణంలో తహసీల్దార్గా ఉండే షాదుల్లా హుసేని అప్పటి పరిస్థితుల్లో కరువు కాటకాలు సంభవించడంతో వసూలు చేసిన పన్ను అంతా అక్కడ ప్రజలకు పంచిపెట్టి వాళ్ళని ఆదుకున్నాడని చెప్పేసి ఒక కథ ప్రచారంలో ఉంది. అయితే ఈ విషయం తెలిసిన అక్కడి రాజు పన్ను సంస్థానానికి చెల్లించాలని ఆదేశాలు జారీ చేయడంతో నా దగ్గర ఉన్న డబ్బంతా ప్రజలకు పంచిపెట్టినాను, నేను నా దగ్గర లేవని సమాధానం చెప్పడంతో ఈయనను బంధించే ప్రయత్నం రాజు చేయడంతో ఈయన అక్కడి నుంచి పారిపోయి జలాల్పూర్ శివార్లోని ఈ అటవీ ప్రాంతంలో తలదాచుకున్నాడని ఒక కథ ప్రచారంలో ఉన్నది. అప్పుడు ఈ షాదుల్లా హుసేన్తో పాటు పేష్కార్గా పనిచేసే రామన్న ప్లస్ షాదుల్లా హుసేన్ ఇద్దరు ఇక్కడ తలదాచుకున్నట్టు మనకు ఇక్కడ ఒక కథ ప్రచారంలో ఉంది. ఇక్కడ తలదాచుకున్న సమయంలో జలాల్పూర్ గ్రామానికి చెందిన ఒక గుల్ల మహిళ వీరిద్దరికి పాలు తీసుకొచ్చి పండ్లు తీసుకొచ్చి వీళ్ళకు పోషణ చేసేదని చెప్పేసి ప్రచారం జరిగింది ఇక్కడ. అయితే కొంతకాలము ఈయన కొరకు అన్వేషణ చేసిన తర్వాత భటుల వల్ల ఇక్కడ తలదాచుకున్నాడన్న విషయాన్ని తెలుసుకున్న రాజు వాళ్ళ సైనికులను పంపించి ఈయన పట్టుకునే ప్రయత్నం చేయడంతో ఇక్కడ ఒక కట్టెతోని భూమిలో కొట్టి అక్కడ గుప్తమైపోయాడనే కథ ప్రచారంలో ఉంది. అప్పటి నుంచి ఇక్కడ దేవుడిగా ఈ భక్తులు కొలుస్తూ ఉంటారు. పైన గుట్టపైన షాదుల్లా హుసేన్ దర్గా ఉంది, కిందనేమో రామన్నలంక ఉంది. ఇక్కడ కుల మతాలకు అతీతంగా ఇక్కడ దేవుణ్ణి కొలుస్తారు. కింద శివాలయం ఉంది, ఇక్కడ పైననేమో దర్గా ఉంది. మొత్తం అన్ని కులాల వారు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటారు. మన తెలంగాణ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుండి వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని తమ మొక్కులను తీర్చుకుంటారు. ఈ దేవుని కొలిస్తే తమ కోరికలు నెరవేరుతాయని చెప్పేసి భక్తుల ప్రగాఢ నమ్మకం ఇక్కడ. అయితే ప్రతి సంవత్సరము ఇక్కడ మార్చు, ఏప్రిల్ ప్రాంతంలో ఉరుసు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉరుసు ఉత్సవాల సమయంలో లక్షలాది మంది ఇక్కడికి వచ్చి భక్తులు తమ కోరికలను తీర్చుకొని ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ ఉత్సవాలకు ప్రభుత్వం నుంచి సరైన నిధులు లేక భక్తులు చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. ఈ విషయంలో ఇక్కడ భక్తుల గురించి, భక్తులు పడుతున్న బాధల గురించి ఇక్కడ అడిగి తెలుసుకుందాం.
वक्रतुण्डाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय सर्वेश्वराय सदाशिवाय। బడాపాట్లో షాదుల్ హుసేని దర్గా వద్ద మొక్కులు తీర్చుకోవడానికి వచ్చిన భక్తులు ఇక్కడ మేకలు కోసి వాళ్ళ మొక్కుల్ని తీర్చుకుంటారు. ఇక్కడ మేకలు కోయడానికి వక్ఫ్ బోర్డు నుంచి కాంట్రాక్ట్ పొందిన వాళ్ళు 160 రూపాయలు వసూలు చేస్తున్నారు. వాటితో పాటు కాళ్ళు, తలకాయ, చర్మం తీసుకుంటున్నారు. ఇవి కాక అదనంగా 200-300 ఇస్తే కానీ ఇక్కడ మటన్ కొట్టని పరిస్థితి ఉంది. భక్తులు కందులు చేయడానికి వచ్చిన భక్తులు వీళ్ళ ద్వారా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. లేదంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మటన్ కొట్టడము, కరెక్ట్ కొట్టకపోవడం వంటి పనులు చేస్తూ ఉన్నారు. దీని ద్వారా భక్తులు బాగా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ఇక్కడ ఆరోపిస్తున్నారు. దీంతోపాటు ఇక్కడ స్లాటర్ హౌస్ కూడా కరెక్ట్గా లేదు, సౌకర్యాలు కరెక్ట్గా లేవు. ఇప్పుడు మేకలు కోసే దగ్గర మొత్తం దుర్గంధం వస్తుంది. అక్కడ నిలబడలేని పరిస్థితి ఉన్నది. దాంట్లోనే మేకలు కోసి దాంట్లోనే చర్మం తీసే పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. మాకు శుభ్రత లేని మటన్ తినడం వల్ల అనారోగ్యంకు గురవుతున్నాము. దేవుడు ఏం పుణ్యం కల్పిస్తాడో కానీ ఇక్కడ అశుభ్రత వల్ల మాకు రోగాలు వస్తున్నాయని చెప్పేసి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొంతమంది భక్తులు ఇక్కడ ఉన్నారు. ఈ విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చూస్తుంటే స్మెల్ వస్తుంది మొత్తము, మరీ దారుణంగా ఉంది. తలకాయలు కానీ మరీ టూ మచ్ అడుగుతారు. ప్లస్ మటన్ కొట్టడానికి కూడా చాలా టూ మచ్ కట్ చేస్తారు. డబ్బులు అంటే మామూలుగా 300, 400, 500 వరకు అడుగుతారు. ధర పైన కూడా బాగానే అడుగుతున్నారు. మళ్ళీ గుండు తీసుకుంటే కూడా ప్లస్ టికెట్ కాకుండా మళ్ళీ పక్కకు మళ్ళీ 30 రూపీస్ గుండు కూడా అడుగుతున్నారు. అట్లే కాకుండా ఇంకా శుభ్రంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇక్కడ కొయ్యానికి 160 రూపాయలు తీసుకుంటున్నారు. ఇంకా కొట్టడానికి మళ్ళీ 100 రూపాయలు తీసుకుంటున్నారు. ఇంకా మళ్ళీ మీదికి పోతే ఏమో 2000 ఇండి, 3000 ఇండి. ఇక్కడ మాకు ఎక్కడ చేద్దామంటే మంచిగా రూల్స్ సరిగ్గా కరెక్ట్, ఇక్కడ రూల్స్ కరెక్ట్ లేవు. ఇక్కడ మొత్తం ప్రాబ్లం వస్తున్నది. ఇక్కడ పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇక్కడ ఎవరున్నా దయచేసి వాళ్లకు నా మనవి ఉన్నది మనగారి చేస్తూ ఇక్కడ మంచిగా పట్టించుకొని చేయాలని ఒక మంచిగా ఆలోచించి చెప్తున్నా. ఇక్కడ పట్టించుకునే చాలా తక్కువ మంది ఉన్నారు. అందరు మీద పోతే 2000 ఇండి, 3000 ఇష్టం ఉన్నంత అడుగుతున్నారు. అక్కడ కొంతమంది లేనట్టు గిట్లా ఉంటారు. ఇక్కడ వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు మీరు చిట్టి జింపంగా కూడా ఎందుకు డబ్బులు ఇస్తున్నారు? మరి అదనంగా కుట్టానికి ఇక్కడ 100 రూపాయలు ఇవ్వమంటున్నారు సార్. ఇక్కడ అంటే ఇక్కడ గవర్నమెంట్ నుంచి మళ్ళీ ఇట్లా ఈ రూల్స్ ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ దేశంలో ఎక్కడ లేదు కానీ ఇక్కడ ఉన్నది. ఇక్కడ తలకాయ కాలిస్తే మళ్ళీ 50 రూపాయలు కావాలంటే వాళ్ళకు. అక్కడ ఏం చేయాలి? ఇక్కడ ఇంతకు దేవుని దగ్గర రావాలే వద్దాం. మళ్ళీ ఇక్కడ ప్రాబ్లమ్స్ అట్లా ఉన్నాయి. మాది రామంటే ఇక్కడ మసాలి రామాలి. ఇక్కడ చాలా ప్రాబ్లం ఉన్నాయి సార్. దయచేసి ఇక్కడ ఎవరు ఉన్నారు పెద్ద మనుషులు వాళ్ళు దయచేసి మంచిగా పట్టించుకోవాలి. పట్టించుకున్న తర్వాత మంచిగా చేయాలి. ఇక్కడ ఒక చిన్న కోరిక మాది, విరాదేం లేదు. ఇక్కడ మాది కోరిక అండి. మేము షాదుల్ హుసేని దర్గాకు వచ్చాము, బడాపాడు. ఇక్కడ మొత్తము దర్గా దగ్గర మొత్తము నీళ్ళు వసతులు లేవు, లెట్రిన్ బాత్రూమ్ సౌకర్యం లేదు. తలకాయ కాలు మటన్ షాప్ల దగ్గర అయితే మరీ దుర్గంధము వెదజల్లుతున్నది. పైన వెళ్తే మీ డబ్బులు ఎన్ని వేస్తారు అని జులుంకు వసూలు చేస్తున్నారు. ఎందుకని అడిగితే మెడబట్టి బయటకు నొక్కేస్తామని 5-6 వచ్చి ఇచ్చేస్తున్నారు అండి.
బడాపాడు దర్గా వద్ద దర్శనానికి వచ్చిన భక్తులకు అడుగడుగున దోపిడీ జరుగుతుంది. ఇక్కడ ప్రకృతి సహజంగా వచ్చిన నీళ్లు కూడా ఇక్కడ స్నానం చేయడానికి 5 రూపాయలు వసూలు చేసి స్నానం చేయడానికి వసూలు చేస్తున్నారు స్థానికులు ఇక్కడ. దీని విషయంలో కరీంనగర్ నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ ఉన్నారు. ఈ బాధలేంటి, ఈ దోపిడీ ఏంటి అనేది వీళ్ళ మాటల్లో విందాం. ఇక్కడ స్నానం చేయాలన్నా 5 రూపాయలు కావాలి నీళ్ళకు. గుట్ట మీదకి పోయినా దోపిడే, అక్కడ దేవుని కాడికి పోయినా అక్కడ కూడా పైసలే కావాలి. నువ్వు ఈ కొబ్బరికాయలు కొను, ఏది కొను, మొత్తం అంతా ప్రతిదానికి పైసలు ఎందుకు నడది అట్లా. ఎంత వసూలు చేస్తుంది ఇప్పుడు ఇక్కడ ఒక్కరికి 5 రూపాయలు. కొబ్బరికాయలకు ఎంత తీసుకున్నారు? ఈ కొబ్బరికాయలు ఇంకా తీసుకోలేదు కూడా. ఒకటి 20 రూపాయలు అంట. ఈడ నీళ్ళ సౌకర్యం బాగలేదు, మెట్లు బాగలేవు. 100 సంవత్సరం తెలుసు, నాది 65 సంవత్సరాలు. నా పేరు అదే, విన్నావా? నా పేరు సాహెబ్ హుసేనే. అదే నేను హిందువులు కానీ పేరు పెట్టారు, ఆనాడు ఏనాడు పెట్టారు. కానీ మెట్లు సరిగా లేవు, నీళ్ళు అరేంజ్మెంట్ నీళ్ళు వేస్ట్ పోతాయి. వింటున్నావా? ఎక్కడ పడితే అక్కడ కంపు. ఈ కాలువ కట్టాలి, ఇది మన సీఎంకు చెప్పండి. ఇక మనకు కాలువ మన అరేంజ్మెంట్, పబ్లిక్ అరేంజ్మెంట్ మాత్రం బాగలేదు బిడ్డ. విన్నావా? పబ్లిక్ మాత్రం సౌలత్ బాగలేదు. ధరలు ఎట్లున్నాయి? ధరలు అంతా టూ మచ్చే. ఏమన్నా అంటే బయట పోయి నుంచి కొనుక్కొని వస్తున్నాం, దానికి కిరాయి కట్టాలా. इन्ना काय को बोले तो क्या बोलता है ये लोग, हम तो कॉन्ट्रैक्ट में है, कॉन्ट्रैक्ट में ऐसे ही होता है सब सुनिए ఇల్లమా అది ఉన్నది బిడ్డ. ఇక్కడ చాలా అంటే చాలా ప్రాబ్లం ఉంది. ప్రతి ఒక్కటి కూడా మన అగ్గి పట్టుకున్నట్టే ఉన్నది. ఇన్నో ఏమన్నా అంటే కాంట్రాక్ట్ ఉన్నది అంటున్నారు, ఈ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అయింది అని అంటున్నారు, చెప్తున్నారు ఆడ. వింటున్నావా దాని గురించి? ఈడ మరి వాళ్ళకు బకెట్లు పెట్టుకున్నారు వాళ్ళు, స్నానానికి మనిషికి 10 రూపాయలు ఇట్లా వీళ్ళ ఇలా కాలం గడుపుకుంటున్నారు. వాళ్ళకి ఇది ఆదాయం లేదు కదా, బొక్కెలు పెట్టుకొని బకెట్ పెట్టుకొని వాళ్ళు వాళ్ళ జీవనం వాళ్ళు నడిపించుకుంటున్నారు వాళ్ళు. వింటున్నావా? ఆడ చూస్తే ఎట్లున్నది, మనం ప్రసాదం పంచాలి, నమాజ్ చేసిన తర్వాత పాతాలు ఇస్తాం కదా, పాతాలు ఇచ్చిన తర్వాత అందరికి పంచాలి కదా, అది లేదు. విన్నావా? ముద్దలు తీసుకుపోతారు, కథం मुद्दल जिसका बता हाँ हो गया, चलो पर नमाज दे दी है ना, हाँ तुम लोग चले जाओ, सबको बांटने का है वो। हाँ बकरा काटा तो हाँ 1001 रुपये, ये तारीख क्या है ఆనా तो नहीं ఇట్లా గురించి 10 రూపాయలు లేకుంటే 15 రూపాయలు 20 రూపాయలు ఒక్క మనిషికి అంటే 5 రూపాయలు లేకుంటే 10 రూపాయలు అంటారు. దానికంటే మళ్ళీ డిమాండ్, అది తీసుకుంటే తీసుకో లేకుంటే ఇంటికి కానీ తెచ్చుకో అట్లా అంటారు. ఇంకొకటి మన హోటల్లో పోయి ఛాయ్ తాగుదామంటే కూడా మనకు బయట 5 రూపాయలు ఉంది, ఇప్పుడు ఛాయ్ 10 రూపాయలు అంటారు. ఇక్కడ డబల్ ఆటో కిరాయా, ఏమన్నా అంటే ఆటో కిరాయా పోయి రావాలా, ఎవరు పోతారు? మళ్ళీ ఇక్కడ కాంట్రాక్ట్ బేసిక్ ఉన్నది మనకు. ఆ కాంట్రాక్ట్ బేసిక్ గురించి మనకు దానికి 50 లక్షలు గిట్లా పెట్టినాం మేము, అవి వెళ్ళాలా మనకు అని దాని ప్రాబ్లం ఉన్నది. అట్లా అని మనకు అవి రేట్లు ఎక్కువ అంటారు, డిమాండ్ చేస్తారు. మళ్ళీ పైన పోయినాక దేవుని దగ్గర పోయినాక పైన ఆడ కూడా మనకు డిమాండ్, ఏమైనా ఫాతియా బీతియా ఏమైనా చేయాలంటే, కొబ్బరికాయలు కొట్టాలంటే దానికి కూడా ఫైన్, గల్లాల పైసలు వేయాలా, ఎన్ని వేయాలా, మన ఇష్టంతో మనం వేస్తాం. కానీ వాళ్ళు మన ఇష్టంతో కాదు, వాళ్ళ ఇష్టంతో మనం వేయాలన్నట్టు చెప్తారు వాళ్ళు. ఎట్లా అంటే 50,000 ఇచ్చాయి మనకు 1000 వేసాయి గల్లల, లేకుంటే 2,000 వేసాయి, లేకుంటే 2500 వేసాయి, లేకుంటే 500 వేసాయి. ఇట్లా న్యాజ్ లెక్క వాళ్ళకు డిమాండ్ అవుతుంది. అది వట్టిగా ఫ్రీతోటి దేవునితోటి వాళ్ళ ఖుషితోటి ఫ్రీగా జర చేద్దాం, వాళ్ళ ఖుషితనంతో వేద్దాం అన్నట్టు లేదు సమస్య. అది ఒకటి ప్రాబ్లం ఉన్నది. మళ్ళీ ఈడ ఎవరైనా వచ్చి మొక్కొని ఎంటికలు బింటకలు తీయాలంటే, గుండు తీయాలంటే 60 రూపాయలు లేకుంటే 80 రూపాయలు. మేక కోయాలంటే దానికి కూడా పైసలు అమ్ముడు ఎక్కువ ఉంది. రూపాయలు అంటున్నాడు. మరి ఇక్కడ దర్శనంకి వస్తే ఇట్లాంటి గుడి నుంచి పైన నుంచి అయితే ఇక్కడ దాకా పైసలు అడగడమే, గుళ్ళకి పోయినా పైసలు, ఎక్కడికైనా పైసలే ఉన్నాయి సార్.
ఇక పువ్వులు తీసుకోలేకుండా కొబ్బరి టెంకాయ తీసుకొని వెళ్ళాం గుడికి. 20 రూపాయలకు 30 రూపాయలకి ఇవ్వండి అంటే ఇస్తలేరు. అది సమాచారం. ఖచ్చితంగా 50 రూపాయలకు తక్కువ ఇవ్వము. తీసుకుంటే తీసుకుంటే లేకపోతే లేదు. మిగతా వస్తువుల రేట్ ఎట్లున్నాయి? కొబ్బరికాయలు 25 రూపాయలు, స్వీట్లు నేను తీసుకోలేను సార్. అవి అదే ఇక 50 నుంచి 100 దాకా. हमारा बोधन है, बोधन से दरगाह शरीफ को यहाँ पर ज़ियारत के लिए आए वाले हैं हम। यहाँ का मामला देखने में यहाँ करोड़ों की आमदनी है मगर डेवलप कुछ भी नहीं है। ओकबट पूरी चोर है यहाँ की। ओकबट कोई यहाँ पर तवज्जो नहीं ले रही किसी चीज़ पे भी। यहाँ मस्जिद का तक चंदा करके मस्जिद का डेवलपमेंट कर रहे हैं, तवज्जो देने का कुछ भी नहीं है। ज़ाहिरीन को कोई भी सेफ्टी नहीं है, जो कहाँ भी जा रहे तो सेफ्टी के लिए कुछ भी नहीं है। हर चीज़ महंगाई का सामना करना पड़ रहा है पब्लिक को। पब्लिक सिर्फ ज़ियारत के लिए आ रही है मगर उनके लिए कोई सेफ्टी का काम नहीं है। यहाँ दरगाह सिर्फ करोड़ों रुपए की आमदनी है और यहाँ 1 रुपये के यहाँ कोई डेवलपमेंट नहीं है यहाँ पर। इसलिए हम ओकबाट के खिलाफ बात कर रहे हैं। ओकबाट यहाँ कुछ तवज्जो देना चाहिए। ఇక్కడ అంతా దోచుకోవడం ఉంది కానీ పబ్లిక్ సేవ చేసేది ఏం లేదు. అక్కడ ఎక్కడ పోయినా కానీ డబ్బులే, కానీ మాత్రం దర్శనం కొరకు అంటే డబ్బులే, కొబ్బరికాయ కొడితే డబ్బులే, పాతాలు ఇస్తే డబ్బులే, ప్రతిదానికి డబ్బులే. 100 కిలోమీటర్ల నుంచి వచ్చినాము, మళ్ళీ ఈసారి వచ్చినాము ఎందుకు రావాలి మళ్ళీసారి అనిపిస్తుంది మాకు. సరైన ఇక్కడ సౌకర్యం లేకపోవడం వల్ల ఇక్కడ మళ్ళీ ఇక్కడ దానికి చేసేదానికి ఇంకెక్కడైనా మొక్క కోరికలు తీరుకోవాలని ఇక్కడ మేము మాది కోరిక నెరవేరుస్తాం. राष्ट्र से है हम। यहाँ पर कौन सा भी चीज़ लेने को गए तो महंगाई चाहिए। यहाँ पर बकरा काटने को भी महंगाई है और मंदिर के लिए यहाँ पर भी पैसा मांगते हैं। जगह जगह गवर्नमेंट की रह के भी वो पैसा है यहाँ पर। क्या दूसरे दिन घर बांध के भी और उसका पैसा वसूल कर रहे। पानी के बावड़ी के नहाने को जाने का बोले तो भी वो पानी ले रहे, पैसा ले रहे। क्या यहाँ पर बहुत महंगाई है यहाँ पर। ये कुछ भगवान बोले तो कमी का साधन होगा गवर्नमेंट का, ऐसा मेरे को तो लग रहा है यहाँ पर। రూమ్ తీసుకోవాలంటే 300-350 రూపాయలు తక్కువ తీసుకుంటలేరు. మళ్ళీ కొబ్బరికాయ కొనుక్కుంటే 25 రూపాయలు, కొట్టడానికి 20 రూపాయలు తీసుకుంటున్నారు. మళ్ళీ బెల్లం అక్కడ వంచాలంటే మొత్తం ఎంత తీసుకపోతే అంత అందులో వేసుకుంటున్నారు, గింతంత ఇస్తున్నారు, లేకుంటే లేదు. ఇక కొబ్బరిలో అయితే తీసుకుపోయిన కొబ్బరికాయలు సంచులు వేసేసుకొని 1-2 పచ్చళ్ళు వేసి కవర్లు వేసి ఇస్తున్నారు.
भगवान के दर्शन के लिए आते हैं, दूर दूर से लोग आते हैं, हम भी वैसे ही आए। पर यहाँ हर चीज़ के लिए पैसा, लूट मार, जो कि 10 रुपए का नारियल है उसके लिए 70 रुपये 75 रुपये ये लोग ले रहे हैं। नारियल अगर वहाँ पे अपन दर्शन करने के बाद फोड़ते हैं तो उसके भी 50 रुपये मांग रही है। बोलने का मतलब सीधा सीधा लूट मार रही है। तो भगवान के दर्शन करने के लिए आए, ये लोगों को समझना चाहिए कि भक्तों का भी थोड़ा ध्यान रखना चाहिए, कुछ अच्छे सुविधा देना चाहिए। सुविधा का तो कुछ पता नहीं है, उल्टा लूट मार चालू है यहाँ पे। तो मेरा यही कहना है लोगों से कि ये बराबर नहीं है, बस बाकी और क्या। बहुत ही लूट मारे हैं और सुविधा कुछ भी नहीं, रास्ते से पानी नहीं, कुछ नहीं। 1 गिलास का पैसे ले रहे वो लोग। कितने पैसे ले रहे हैं? छोटा गिलास 1 रुपये ले रहे हैं। 1 रुपये गिलास। और नारियल नारियल तो उन्होंने बोले वैसे 70 रुपये में। वहाँ जाने के लिए अंदर एंट्री करने के लिए 10 रुपये ले रहे हो, 10-20 मंग के ले रहे हो। नारियल फोड़ा 20 रुपये, नारियल फोड़ने के लिए 20 रुपये। దైవ దర్శనానికి వచ్చిన భక్తుల దగ్గర దోపిడీ బాగా జరుగుతున్నదని ఇక్కడ భక్తులు చెప్తా ఉన్నారు. మెట్ల వెంబడి వెళ్ళేటప్పుడు నీళ్లు తాగడానికి కూడా ఇబ్బందిగా ఉందని చెప్పేసి అంటున్నారు. ప్రభుత్వం ద్వారా వక్ఫ్ బోర్డు ద్వారా నీటి సౌకర్యం లేకపోవడం వల్ల కొందరు స్థానికులు ఇక్కడ నీళ్ళని నమ్ముకుంటున్నారని చెప్పేసి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే దర్గా దగ్గర కూడా మొక్కుకోవడానికి నైవేద్యం చేయడానికి కూడా వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాల్లో భక్తుడు ఇక్కడ ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకున్నాం. ఇప్పుడు వెళ్ళాము, నీళ్ళు లేదు మధ్యలో తాగడానికి. అక్కడ రూపాయి 5 రూపాయలు గిలాసు. అలా ఏమో టెంకాయ కొట్టినా ఇస్తలేరు, డబ్బులు ఆడుతున్నారు వాళ్ళు. గల్లాలు పెట్టాము ఆల్రెడీ మనం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుతారు, లేకుంటే బయట కొట్టుకొని అంటున్నారు. మెట్లు ఏం మంచిగా లేవు, బాగాలేము, మస్తు ఉంది అది. మస్తు రోజుల తర్వాత వచ్చాము కదా, అంతే ఉన్నది. సౌకర్యాలు బాగానే లేవు, సౌకర్యాలు కష్టంగా ఉన్నాయి. ఎలాంటి సౌకర్యాలు కావాలి మీకు ఇక్కడ? నీళ్ళు వసతి, రోడ్డు అయితే బాగా అధ్వానంగా ఉంది. మెట్లెక్కుడు రోడ్డు బాగా కష్టంగా ఉంది.
షాదుల హుసేని దర్గా వద్ద దోపిడీ బాగా జరుగుతుందని ఇక్కడ భక్తులు చెప్తా ఉన్నారు. కొబ్బరికాయకు నైవేద్యానికి దర్శనానికి కూడా వేలాది రూపాయలు వసూలు చేసి దోపిడీ చేసుకుంటున్నారని చెప్పేసి భక్తులు చెప్తున్నారు. ఇక్కడ భక్తులు కొందరు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రతిదానికి డబ్బులు తీసుకుంటారు. కొబ్బరికాయ కొట్టానా డబ్బులే, కొబ్బరికాయ కొట్టానా డబ్బులే, ఇదే ప్రతిదానికి ఇప్పుడు మొక్కదానికి డబ్బులే. గల్ల పైసలకు లోపల కొనిస్తలేరు. ఇంత ఘోరం చేసినాక మరి గవర్నమెంట్ ఏం పట్టించుకుంటలేరు. ఎందుకంటే తీసుకోలేదని ఒక చట్ట ప్రకారం తీసుకొని మరి బందోబస్తు ఉంచి ఎవరైనా ఉంచాలి. కానీ మరి ఘోరంగాలు టుమాచ్ చేస్తారు. ప్రతిదానికి రూపాయలు కొనిస్తాను లేరు. తీసుకోవాలి మీరు తీసుకొని మనం ఎంత కష్టపడి అక్కడ విలేజ్ నుంచి వస్తున్నాం మనము. కానీ వీళ్ళేది ఇక్కడికి వచ్చిన తర్వాత అద్దు తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటారు. మనం ఎంతో మన దేవుడు ఉందని చెప్పి ఇక్కడ రాస్తే దోపిడి బాగా చేస్తారు. పైసలు జబర్దస్త్ నాకు 2000 3000 జబర్దస్త్ చేస్తారు వాళ్ళు బాగా ఘోరంగా. కానీ మీరు గవర్నమెంట్ ఏం చట్టం తీసుకోవాలని మేము కోరుతున్నాం, భక్తులు అందరం కోరుతున్నాం. అది బాగా దూరం నుంచి వచ్చినాం, కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఎక్కువ డబ్బులు అడుగుతారు. 5 మేకలు వచ్చినామని చెప్పినాం. 5 మేకలు అంటే ఒక్క మేకకు 1100 రూపాయలు అడుగుతాను. అట్లా 5 మేకలు కలిపి 5500 రూపాయలు ఇవ్వమంటాను. అట్లా ఇస్తేనే పూజ చేస్తాం, లేకపోతే తీసుకుని బయటకు వెళ్ళని చెప్పేసి అంటారు. అలా అని చెప్పేసి అక్కడ 1000 పెట్టేసి లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్తే మళ్ళీ అక్కడ కూడా 1000 రూపాయలు 1001 పూజకు డబ్బులు అడుగుతారు. అక్కడ కూడా డబ్బులు అడిగితే మళ్ళీ అక్కడ 300 ఇవ్వడం జరిగింది. మళ్ళీ ముంగడికి వెళ్ళి కొబ్బరికాయలు అడిగితే అక్కడ కూడా కొబ్బరికాయకి ఒక్క కొబ్బరికాయ 10 ఇవ్వమని చెప్పేసి అంటున్నాను. 11 కొబ్బరికాయలు అంటే మళ్ళీ 100 రూపీస్ ఇవ్వడం జరిగింది. ఇట్లా ప్రతి దాంట్లో ఇస్తేనే దర్శనం చేసుకోండి, లేకపోతే బయటకు వెళ్ళండి అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఎంతో ఆశతోటి బాగా దూరం నుంచి రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చినాక కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ భక్తులందరికీ. కానీ మీరు షెడ్లు తీసుకున్నారు, మేకలు కోసే దగ్గర అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. అసలు ఎంత అంటే విపరీతమైన ఘోరంగా ఉంది. ఒక్కొక్క మేక కోయడానికి కోసం 160 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లోపల ఓకే తీసుకొని తర్వాత కిందికి వచ్చిన తర్వాత తీసేటప్పుడు కూడా ప్రతిదీ అంటే కోసేటప్పుడు కొంచెం కూరని బయట అంటే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అంటే అట్లా పక్కకు వేయడం జరుగుతుంది. అంటే దాని ద్వారా ప్రతి దాంట్లోపల ఇబ్బంది అవుతుంది. అక్కడ 120 రూపాయలు కట్టినా మళ్ళీ పక్కకి వచ్చి వేరే దగ్గర కొట్టించుకోవడం జరుగుతుంది. అక్కడ మీరు 160 రూపాయల కొట్టియట్లేదా? వాళ్ళు మటన్ కొట్టియట్లేదా? కొట్టిస్తారు. ఇంత పెద్ద పీసెస్ కొట్టేస్తారు. వాళ్ళ పని అయిపోవడం కోసం అని తొందర వేయడం జరుగుతుంది. బట్ మళ్ళీ మనం వేరే వాళ్ళ దగ్గర చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా మేము ఆల్రెడీ 5 మేకల్ని వేరే వాళ్ళ దగ్గరనే కొట్టించడం జరిగింది. అక్కడ 160 రూపాయలు కట్టాము. అదేవిధంగా మళ్ళీ పక్కన వచ్చి కొట్టించుకోవడం జరిగింది. భక్తులు భయపడడం ఏంటంటే ఇప్పుడు డబ్బులు ఇస్తేనే పని జరుగుతుంది. ఇక్కడ ప్రతి దాంట్లో డబ్బులే, పైసా ఉంటేనే పని జరుగుతుంది. ఏ చిన్న వస్తువు ఇప్పుడు వాటర్ తాగమన్నా కానీ 1 గ్లాస్కి ₹1 అంటే ప్రతిదీ పర్చేజ్ చేస్తేనే అక్కడ ఏదైనా వస్తువు తీసుకోవచ్చు. ఓకే, నేను మంచిర్యాల నుంచి వచ్చాను. ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రతి ఒక్కరు ఏంటంటే పైసలు లేనిది పని చేయడం లేదు. వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు పైసలే అని, లేకపోతే పక్క జరగమంటారు. మళ్ళీ ఏంటంటే ప్రతిదానికి ఇంత అని అమౌంట్ ఉంది. కొబ్బరికాయ కొట్టిన 40 రూపాయలు, అలా ఏదో మేకలు పోయాలంటే 500 రూపాయలు, ఇలా ప్రతిదానికి ఛార్జ్ అనేది వసూలు చేయడం జరుగుతుంది. మనలాంటి ప్రజలైతే చాలా వసూలు పడుతున్నారు. పేదవాళ్ళు అయితే కనీసం వాళ్ళని చూడట్లేదు, పక్క జరగమంటారు. ఇలా పరిస్థితి ఉంది. ఇలాంటి దర్గాలో ఇలాంటి దేవుని కోసం వచ్చిన వాళ్ళు ఇలా దోచుకోవడం చాలా అన్యాయం. అంతేకాకుండా వీళ్ళు మాత్రం ఏదో డబ్బుల కోసం చేసినట్టుంది, కానీ ప్రజల కోసం చేసినట్లేదు. సో దీని మీద ఏమైనా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు నసీర్ కామారెడ్డి, నిజామాబాద్ డిస్టిక్.
ఇక్కడ దేవుని దర్శనం గురించి వచ్చాము. వస్తే కింద నుంచి పై దాకా వచ్చాము. వచ్చినాక పైన ఏమంటారు, కొబ్బరికాయ లోపలికి వెళ్ళాలంటే 50 రూపీస్ ఏమంటారు. మళ్ళీ కొబ్బరికాయ లోపలికి వెళ్ళినాక మళ్ళీ కొబ్బరికాయ కొట్టాలంటే మళ్ళీ 20 రూపీస్ ఇవ్వాలంట. అయితే మేమేమన్నాం, కొబ్బరికాయ కొట్టేందుకు మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి, మా ప్రేమతో మేము వేస్తాం, మీరు అడిగేది ఏం అవసరం ఉన్నది మాకు, మీరు అడిగే అవసరమే లేదు మాకు, మా ఖుషి ఉంటే వేస్తాం, లేకుంటే లేదు, మీరు చెప్పే అవసరమే లేదు మాకు, మా ప్రేమతోని మేము వేస్తాం. మాకు జబర్దస్తి చేసి మాతోని గొడవ పడి ఇప్పటిదాకా చాలా ఘర్షణ జరిగింది. అయితే ఘర్షణలో మేము కొట్లాడుకున్నాక మేము వాళ్ళ కొట్లాడ పెట్టుకొని చాలా ఇబ్బందులు గురి అవుతున్నాము. ఇక్కడ గవర్నమెంట్ చర్యలు తీసుకొని ఇది ఎత్తివేయాలి. గవర్నమెంట్ చర్యలు తీసుకొని ఇది అంతా ఎత్తివేయకుంటే చాలా కష్టం అవుతుంది. ఇక్కడ భక్తులు కూడా రావడానికి అవకాశం ఉండదు. ఇప్పుడే ఉన్నది ఎక్కడ చూసినన్నా జబర్దస్తు. ఇవ్వకపోతే నడదంటారు, ఇస్తేనేమో పేర్లు అంటారు. ఆడ ఒక్క మేకకు 160, కొట్టిన దానికి 160, కొట్టి ముక్కలు కొట్టించిన దానికి 100. ఇదంతా దోపిడీ అయినా కూడా పబ్లిక్ భక్తులు ఎక్కడికి వస్తారు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టిందాక లేడీస్ని పంపించమంటే పంపిస్తలేరు. ఎందుకు? పైసలు వేయాలా, జబర్దస్త్ చేస్తున్నారు లేడీస్ తూక. అక్కడ కొబ్బరికాయ కొట్టడానికి 10 రూపాయలు ఇవ్వాలంటున్నారు, నీళ్ళు తాగడానికి పైసలు అంటున్నారు. అన్నిటికీ బొట్టు పెట్టాలని పైసలు, నాడ కట్టాలంటే పైసలు ఉన్నాయి. ఇక అది ఎందుకు ఇక్కడ భక్తి అన్న పబ్లిక్ ఎక్కడికి వస్తారు ఇక్కడ? అది గవర్నమెంట్ సార్. మేము కొత్తలపూర్కి వెళ్ళి వచ్చినాం సార్. మేము కొత్తలపూర్ నైట్ వచ్చినాం. ఇక్కడ ఉండే రేటు ప్రతి దానికి పైసలు, డబ్బులు. రూపాయికి 12 అవి ఆడాలు, మళ్ళీ అవే ఆడేయాలి, అందరికి ఆడనేయాలి. అవే జమ చేస్తారు, మళ్ళీ అవే ఇస్తారు. ఇంకొక అక్కడ కూడా కొబ్బరి కొడుతుంది డబ్బులు. ఏదో పాత ఇట్లా చదువుతూ ఇట్లా ఇచ్చేస్తారు. నడు కనీసం అంత దూరం ఎంతో ఖర్చు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని వస్తాం మేము. కనీసం మాకంటే కొంచెం సర్టిఫికేషన్ కావాలన్నా వచ్చినందుకు. అంత కిందికి వెళ్ళి పైకి వచ్చినప్పుడు కొత్త చెప్పుకోవచ్చు, ఆ ప్లేస్ లేదు. నడు ప్రతి దానికి డబ్బులు లేని అసలు ఏం లేదే లేదు ఆడ. అది యాడం కోసిన దగ్గర కూడా అదే డబ్బులు. కొబ్బరికాయ 25-30 రూపాయలు, 40 రూపాయలు కొబ్బరికాయ, 50 రూపీస్ కొబ్బరికాయ. 2 అగరబత్తి ఇలా వేసాడు. గిత్తనే చక్కరి 1100 తీసుకున్నాడు. గింతే చక్కరి. ఇట్లా అంటే చాలా అన్యాయం సార్. గవర్నమెంట్ కూడా మీరు కూడా కొంచెం హెల్ప్ చేసి కరెక్ట్గా చూడాలని కోరుతున్నాం సార్. అంతే సార్. ఇరుకుగా ఉన్నది. మళ్ళీ దౌర్జన్యం ఎక్కువైతున్నది, దోపిళ్ళు ఎక్కువైతున్నాయి. ఇది అన్యాయం కదా సార్. ఒక కొబ్బరికాయకు 1100 తీసుకున్నాడంటే. కొమ్మకోణ మండలం బీవీపేట విలేజ్. ఇక్కడ అరాజకం బాగా ఉన్నది. దీని గురించి అరికట్టే నాయకులే లేరు. దీని గురించి ఆలోచించి ఏదన్నా ప్రయత్నం చేయగలరని. ఎలాంటి దోపిడీ జరుగుతుంది ఇక్కడ? దర్శనానికి వస్తే ఎలా దోసుకుంటారు? ఒక టెంకాయ కొట్టాలంటే 20 రూపాయలు, 40 రూపాయలు గల్లలేసు లేదు, వాళ్ళ జేబులో పెట్టుకుండే. ఒక గొర్రె ఏదైనా పండుగ చేయాలనుకుంటే 1000 దోసుకున్నాడు. ఇక్కడ ఎండోమెంట్ అనేది లేదు. బోర్డు అధికారులు ఎవరు లేరు అక్కడ ప్రశ్నించారు? ఎక్కడ లేరు, ఎవరు లేరు, రెస్పాన్స్ లేదు. అట్లా వాళ్ళ ఇష్టారాజ్యం అట్లా. వచ్చినాం హైదరాబాద్ దగ్గర. ఇక్కడ వాళ్ళు డిమాండ్గా అడుగుతున్నారు పైసలు. వేస్తేనే లోపల కొబ్బరికాయ కొట్టనిస్తారు. మినిమం 10 రూపాయలు అడుగుతున్నారు, లేకపోతే కొట్టనిస్తలేరు, నొక్కేస్తున్నారు. చాలా డిమాండ్గా చేస్తున్నారు. సరే రెస్పెక్ట్ లేదు, ఏం లేదు. డిమాండ్గా ఫస్టే డబ్బులు అడుగుతున్నారు. డబ్బులు తీసుకుపెట్టుకొని అంటారు కానీ తప్ప మొక్కు మంచిది చేసుకోండి, మీ మంచి మొక్కని అని చెప్తలేరు. ఫస్ట్ డబ్బులు తీసి పక్క పెట్టని ఆడవాళ్ళకి అంటున్నారు, మగవాళ్ళకి అంటున్నారు. అది డిమాండ్గా అయిపోయింది చాలా. దానికి గవర్నమెంట్ దగ్గర పట్టించుకొని దీనికి బాగా చేస్తే బాగుంటుందని. మీరు ఇక్కడ దర్శనానికి వచ్చారు కదా, మళ్ళీ రావాలనిపిస్తుందా ఈ దోపిడిని చూసి? ఇట్లా దోపిడి చూస్తే రావాలి. దేవుడి కోసం వస్తున్నాం కానీ దోపిడి చూస్తే భయం వేస్తుంది. ఇక్కడ వచ్చి నడుస్తుంది కానీ దోపిడి చూసి మాకు భయం వేస్తుంది. అట్లా నీట్నెస్ లేదు, అస్సలు లేదు. ఏమన్నా డబ్బుల విషయమే ఆలోచిస్తారు కానీ ఆ డబ్బులు ఇంత అసలు చేసుకుని ఎడబెడుతున్నారు. మళ్ళీ వాళ్ళు మీ ఎంత ప్యాకెట్ మనీ ఇలా పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. కానీ ఇక ప్రభుత్వం కొద్దిగా గుర్తించి దానికి బాగా చేస్తే బాగుంటుందని. ఈ ఏరియా ఎమ్మెల్యే మినిస్టర్ ఎవరున్నారో బాగుంటే చేసినట్టు నీట్గా చేసి డిమాండ్గా చేయకుండా కనీసం నీట్గా పెట్టి ఇక్కడంతా దోపిడి దొంగల్లాగా చేస్తున్నారు అందరూ.
దానికి డిమాండ్గా చేయకుండా అట్లా కొద్దిగా చేస్తే బాగుంటుందని. ఎలాంటి చర్యలు కావాలంటే ఇప్పుడు ఇక్కడ జరిగే పరిణామాలు ఏంటంటే ఏదన్నా పైసలు ఇస్తేనే లోపల బానిస్తున్నారు, లేకపోతే బయట నెట్టేస్తున్నారు. ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. అందరికీ ఒక సమానం కాదు కదా, వీళ్ళు కూడా చూసుకుంటూ పోవాలి. కానీ అక్కడ అది లేదు. మనిషికి 10 ఉండీలు వేస్తేనే అలా, లేకపోతే 50 అని 50 అని 100 అని తీసుకుంటున్నారు. తీసుకున్నా కూడా సరే పూజను అక్కడ చేద్దామంటే అక్కడ కూడా బయట నెట్టేస్తున్నారు. అంతకాడికి ఎందుకు వస్తుంది? దేవుని కోసం వస్తున్నాం, వీళ్ళ కోసం అయితే రావట్లేదు కదా. దానికోసం అని ప్రభుత్వం చొరవ తీసుకొని దీన్ని కట్టుదిట్టం చేస్తే అందరూ కూడా ఇంకా భక్తులు పెరుగుతారు. చాలా మంది తగ్గుతున్నారు కానీ భక్తులు పెరుగుతారు. దీని గురించి ప్రభుత్వమే చొరవ చూసుకొని చేయాలి ఏదైనా సరే. సార్ మేము 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినాం సార్. మార్నింగ్ 4 o'clock వెళ్ళాము, ఇప్పుడు చేరుకున్నాము. పైకి వెళ్తుంటే పిల్లలు ఉన్నారు, వాళ్ళకి వాటర్ సమస్య మెయిన్గా ఇక్కడ ఉన్నది సార్. అక్కడక్కడ మధ్యలో అన్ని గుళ్ళకు ఉన్నట్టు కదా ఇక్కడ కూడా వాటర్ అనేది పెట్టిస్తే కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో విధాలుగా అన్ని దేవాలయాలకు పెడుతుంది. అట్లే ఈ వక్ఫ్ బోర్డు కింద తీసుకొని వక్ఫ్ బోర్డు కింద దీన్ని డెవలప్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది. మన షబ్బీర్ అలీ గారు కూడా ఉన్నారు, వాళ్ళు వక్ఫ్ బోర్డు చైర్మన్గా ఇంతకుముందు ఎన్నో సార్లు చేశారు. వాళ్ళ దృష్టి కూడా చాలాసార్లు తీసుకెళ్ళాం. కానీ ఈ బడాపాడుకు ఏ వాటర్ సమస్య కానీ ఇక్కడ ఉన్న ఎండో వక్ఫ్ బోర్డుగా తీసుకుంటే అక్కడ కూడా వాళ్ళు ఎవరైతే పూజారులు ఉన్నారో వాళ్ళు కూడా డబ్బులు తీసుకునే పని ఉండదు. దేవాలయానికి అభివృద్ధి జరుగుతుంది. అట్లే డబ్బులు కూడా దేవాలయానికి వస్తుంది. ఈ మెట్లు చేసి ఇంతకుముందు నేను 10 సంవత్సరాల క్రితం వచ్చినాను, అప్పుడు మెట్లు లేకుండే, ఇప్పుడు మెట్లు అయింది. అయినా ఇంకా అభివృద్ధి జరగాలి. మెయిన్ వాటర్ సమస్య సార్. వాటర్ అక్కడ నుంచి వస్తుంటే ఇక్కడికి నేనే స్టిల్ 45 years నేను ఇక్కడికి 5 సార్లు కూర్చోవడం జరిగింది. ఇంకా పైకి వెళ్ళాలి. కాబట్టి వాటర్ అనేది ఎక్కడ కూడా వాటర్ లేదు. వక్ఫ్ బోర్డు వాళ్ళు కానీ దేవాదాయ శాఖ వాళ్ళు కానీ లేకపోతే కేసీఆర్ ప్రభుత్వం తరఫున అక్కడక్కడ నల్లాలు ఏర్పాటు చేసి దీన్ని డెవలప్మెంట్ చేసి బడాపహాడ్ అంటే మన నిజామాబాద్ జిల్లాకే, ఈ బాన్స్వాడ మండలికే గుర్తింపు తేవాలని నేను కేసీఆర్ గారిని మరియు తెలంగాణ ప్రభుత్వాన్ని, ఈ వక్ఫ్ బోర్డు వాళ్ళని అందరినీ కూడా ముస్లిం పెద్దల్ని కూడా నేను కోరుకుంటున్నా. ఇక్కడ వాటర్ సమస్య అనేది మెయిన్ ఉంది కాబట్టి వాటర్ సమస్యను నిర్మూలించాలి. అట్లే కింద కూడా కొన్ని ధర్మశాలలు ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేస్తే ఏంటంటే పెద్ద వాళ్ళు హిందూ దేవాలయాలకు పెద్ద ధర్మశాలలు ఉన్నాయి. అట్లే ఈ వక్ఫ్ బోర్డు కూడా ఇక్కడ వచ్చే ముస్లింల కంటే హిందువులే ఎక్కువ వస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా వసతి సౌకర్యం కల్పించి అక్కడ ధర్మశాలలు అనేవి ఏర్పాటు చేస్తే వచ్చిన వాళ్ళు కూడా దానికి కిరాయి తీసుకోవాలి. ఇక్కడ టెంపుల్ ఉన్నాయి, వెమ్లవాడ ఉన్నది, తిరుపతి ఉన్నది, అక్కడ ఎంతో డెవలప్ చేస్తున్నారు. మన బాన్స్వాడ ఏరియాలో ఇంత ఫారెస్ట్ ఏరియాలో ఇంత మంచి టెంపుల్ బడాపాడ్ అంటే అందరికీ సాంప్రదాయబద్ధంగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా ధర్మశాలలు ఏర్పాటు చేసి వాటర్ సమస్య నిర్మూలించి వచ్చే భక్తులకు వసతి కల్పించాలని నేను ప్రభుత్వ ఉద్యోగిగా, నేను ఎంప్లాయీ సార్, హెడ్ మాస్టర్, నేను చూద్దామని మా ఫ్రెండ్స్ వస్తే వచ్చాను సార్. మాది దోమకొండ మండల్ శివారామరెడ్డిపల్లిలో హెడ్ మాస్టర్గా పనిచేస్తాను సార్ నేను. కాబట్టి ఈ వక్ఫ్ బోర్డు వాళ్ళు ఈ వాటర్ సమస్యను మేము ధర్మశాలను ఏర్పాటు చేసి ఇక్కడ పూజారులను సాంప్రదాయ సిద్ధంగా ఏర్పాటు చేస్తే ఈ పబ్లిక్ నుంచి డబ్బులు తీసుకునేది ఉండదు, దేవాలయ అభివృద్ధికి కూడా తోడ్పడేందుగా ఉంటుంది. కాబట్టి ఇది ముఖ్యంగా ముస్లిం పెద్దలు వక్ఫ్ బోర్డు వాళ్ళు ఆలోచించి దీన్ని వెంటనే మంజూరు చేయాలి. ధర్మశాలలు మరియు వాటర్ సమస్య నిర్మూలించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. సందూరు చేయాలని వస్తున్నాము. అక్కడికి తీరాపోయిన తర్వాత మేము రాత్రి 12 గంటలకు వచ్చేసి పడ్డన చేసుకొని భగవంతుని నైవేద్యం ఎక్కిద్దామని తీసుకొస్తే పెడతావు 500 పదాలు పెట్టు, లేకపోతే నేను ఫతేని చదువు అని చెప్పేసి పక్కన పెట్టేస్తున్నాడు సార్. పోడు ఎంట్రీ తోటి మనిషికి 10 రూపాయలు అయితేనే మనిషిని లోపల పోనిస్తున్నారు. దీన్ని పెట్టి భక్తి భావనతో మళ్ళీ రావాలనిపిస్తలేదు. ఇదే భగవంతుని దగ్గర రావాలంటే ఎక్కడో చుట్టుపక్కల పల్లెటూళ్ళలో చేసుకుందామనిపిస్తుంది. అంత ఘోరంగా ఉంది సార్ ఇక్కడ. అరే మరి ఏం మరి దోసుకున్నాడు ఒక లెక్క ప్రకారం అరే ఓ సబ్ క్యా ఉఖాడ్ క్యా కడితే ఫిర్ 90% మా మంది చేస్తాం, మరి మాకే దోసుకొని తింటే ఏం లాభం? మీరు లెక్క ప్రకారం తీసుకోవాలి ఏది తీసుకుంటే.
షాదోలో హుసేని దర్గాను దర్శించుకోవడానికి వచ్చిన భక్తుల నుంచి ఇక్కడ పూజారులు కానీ కాంట్రాక్టర్లు కానీ దోపిడీ చేస్తున్నారని ఇక్కడ భక్తులు ఆరోపిస్తున్నారు. గల్లల డబ్బులు వేసినా కానీ మలీద చదివేయటానికి మరి నైవేద్యం చదివేయటానికి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. కొబ్బరికాయలు కొట్టడానికి కూడా 20-30 రూపాయలు తీసుకుంటున్నారు. 20 రూపాయల కొబ్బరికాయని 70 రూపాయలు అమ్ముతున్నారు. ఆ కొబ్బరికాయ కొట్టడానికి కూడా 20 రూపాయలు వసూలు చేస్తున్నారు. కనీసం దర్శనం చేసుకోవడానికి కూడా ఇక్కడ దగ్గరికి రాయనట్లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాల్లో భక్తులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? ఇక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. ఇక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. రాగానే ఎంట్రెన్స్లోనే ఫస్ట్ 500 గల్లలు వేయమంటారు. అడిగిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒకటి 1100 రూపాయలు వేయమంటారు. అది రిజిస్టర్లు వేసుకుంటే అది గవర్నమెంట్కి పోతుంది అంటారు. మళ్ళీ అక్కడికి పోయిన దర్గా కాడికి పోయి కబరస్థాన్ కబర్ కాడ అది మళ్ళీ ఇట్లా పూజ చేసుకోవడానికి పోతే అంటే ఏమంటారంటే ఆడ 500 పదార్లు అంటారు. మేము కొంచెం ఖర్చు చేసుకొని వస్తున్నాం, దేవుని భక్తి వల్ల ఏదో వస్తున్నాం. వచ్చినప్పుడు ఉన్న ఓపెన్ శక్తిగా మేము ఇచ్చేది ఇస్తాం, కానీ జబర్దస్త్ చేస్తారు, బాగా జబర్దస్త్ చేస్తారు. ఏమంటే మా దగ్గర ఏం లేవమ్మా, ఇప్పుడు మీరు ఏం చేస్తారో చేయరు అని అంటే ఉంచుకోండి అంటే దాని మీద ఇక రెస్పాన్స్ లేకుండా ఎటు పడితే మాట్లాడుతారు. ఏమంటారంటే నువ్వు जाते जूता क्या क्या बोल रहा मेरे को, ऐसा बोलना तरीका है क्या? बोले तो नहीं, जाते क्या ऊपर आ रहा है उन लोग, ऐसा ये तरीका होता है क्या? इसलिए इधर बहुत तकलीफ दे रहे, आईएफएस वालों को बहुत तकलीफ दे रहे. ज़रा सीधा देख करना बोल के आप लोग चाह रहे हैं भाई. ఈ నెల 29న బడాపాడు ఉర్సు ఉత్సవాలు ఉన్నాయి. ఇక్కడ 3 రోజుల పాటు ఉర్సు ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ ఈ ఉర్సు ఉత్సవాల కొరకు 7 లక్షల చిల్లర పైచీలకు నిధులు మంజూరైనాయి వక్ఫ్ బోర్డు నుంచి. అయితే ఇక్కడ తూతు మంత్రంగా పన్నులు చేస్తున్నారని చెప్పేసి స్థానికులు కానీ భక్తులు కానీ నిర్వాహకులు ఇక్కడ చెప్తా ఉన్నారు. లక్షలాది రూపాయలు, కోట్లాది ప్రతి ఏడాది ఈ బడాపాడు నుంచి 2,23 లక్షల రూపాయలతోని ఇక్కడ కాంట్రాక్ట్ పొందడం జరిగింది వక్ఫ్ బోర్డు ద్వారా వీళ్ళు. అయితే కనీసం ఇక్కడ 10% కూడా ఖర్చు చేయకొచ్చారు ఇక్కడ వక్ఫ్ బోర్డు నుంచి. ఈ వచ్చిన నిధుల నుంచి 60% నిధులు బడాపాడులో ఖర్చు చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ వక్ఫ్ బోర్డు అధికారులు పట్టించుకోకుండా కనీసం 10% కూడా ఇక్కడ ఖర్చు చేయడం లేదని స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు. మినిమం కనీస సౌకర్యాలు కల్పించడంలో కూడా వక్ఫ్ బోర్డు విఫలమైందని ఇక్కడ చెప్పుకోవచ్చు. దూర ప్రాంతాల నుంచి మన నిజామాబాద్ జిల్లానే కాకుండా తెలంగాణ ప్రాంతం నుంచి అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. వీటితో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు ఇక్కడ వచ్చి ఇక్కడ మొక్కులు దించుకుంటూ ఉంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకి ఇక్కడ ఉండటానికి కనీసము షెడ్లు కూడా లేకపోవడం దారుణంగా ఉంది. ఇక్కడ త్రాగునీటి సౌకర్యము, విద్యుత్ సౌకర్యము, ఉండటానికి షెడ్ల సౌకర్యం కూడా ఇక్కడ లేదని మనకు తెలుస్తూ ఉంది. అయితే కొందరు ఇక్కడ నివాసం ఏర్పరచుకున్న వాళ్ళు కొందరు ఏం చేస్తున్నారంటే ఇక్కడ షెడ్లు నిర్మాణం చేసుకొని రోజు 3,000, 4,000 ఇట్లా డబ్బులు వసూలు చేసుకొని భక్తులను దోపిడీ చేస్తున్నారు. ఇక్కడ ప్రతిదీ కూడా 10 రూపాయలకు దొరికే వస్తువు 30 రూపాయలకు, 40 రూపాయలకు విక్రయిస్తూ భక్తులను నిలువు దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఈ ఉరుసు సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు కావాలనేది స్థానికులను కానీ భక్తులను కానీ అడిగి తెలుసుకుందాం. 30 तारीख को उर्स रखा गया है, संदल शरीफ है, और यहाँ के वक्फ बोर्ड के इंतजामात कुछ भी नहीं है, जिसके अंदर वक्फ बोर्ड सालाना 2,35 लाख रुपए लेकर जाती है और पब्लिक के लिए कोई भी सहूलत नहीं है और आने जाने वालों को कोई इंतज़ाम नहीं किया जाता है. अभी संदल बिल्कुल ख़रीब में है और ना यहाँ पे दरगाह शरीफ पर कोई इंतज़ाम किया गया है, ना नीचे किया गया है. पब्लिक के लिए कोई सहूलत नहीं है. अभी जो 7.5 लाख रुपए सैंक्शन हुए हैं, जिसके अंदर से अभी इंतज़ामात कुछ भी नहीं है, और 1.5 लाख रुपए चूने का वगैरह पेंट का ख़र्चा बताए हैं. और अभी जो चल रहा है अभी कुछ भी नहीं है. 5 लाख रुपए, 5.5 लाख रुपए अभी का आने का है, तो जो नहीं आया है. और जो पैसे सैंक्शन हुए अभी तक कुछ नहीं खर्च नहीं, पैसे सैंक्शन हो गए मगर अब तक के कोई खर्चा नहीं है. और जो इंतज़ामात होना है वो इंतज़ामात नहीं हो रहे हैं. और वक्फ बोर्ड जो है सो सालाना 2,35 लाख रुपए ले जाकर अगर भी यहाँ पर कुछ काम और वो कुछ ये नहीं इंतज़ाम नहीं होता है. और जो अब संदल बाकी है 30 तारीख को है, 30 तारीख को संदल होने के बाद भी जो है सो आज तक के यहाँ पर कोई भी इंतज़ाम, कोई इंक्वायरी नहीं हुई है. लिहाजा
तमाम वक्फ बोर्ड कमेटी वालों से गुजारिश की जाती है कि संदल का इंतज़ाम क्या करते हैं और कैसे करते हैं। असलम साबरी, मुलाजिम, बड़ा पहाड़। భక్తుల కొంగు బంగారంగా పిలుచుకునే షాదుల్లా హుసేన్ దర్గా చరిత్ర ఏంటి, ఆయన ఇక్కడ ఎలా ప్రతిష్ఠించబడ్డాడు, ఇక్కడ దర్గా ఎలా ఏర్పడిందన్న విషయాల్ని స్థానికంగా ఒక వృద్ధుడు ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. షాదుల్లా బాబా సురు ముందు ఆయనది పోస్టు ఈ తహసీల్దార్ ఉండే. ఆయన తహసీల్దార్ ఉంటే కరువు వచ్చింది, ఒక సంవత్సరం కరువు వస్తే జనాలు పరేషాన్ అయితే ఆయన గల్లా పనిచేసిండు. పనిచేసి ఇక ఆయన కోసం ఇన్క్వైరీకి వెళ్తే ఆయన గుట్టలు పట్టి ఆయన ఇక్కడ వచ్చి ఉన్నాడు. అందులో ఏమంటే ఇక ఒక గొల్ల ఆమె పాలు తెచ్చి తాపుతుండే ఆయనకి. తాపంగా ఆమె వెనుక పోలీసు వాళ్ళు వచ్చి ఈయన ఎటుపోతే దాన్ని చూసి ఆమె వెంట వస్తే ఆయన చడితోని భూమి మీద కొడితే ఎక్కడిదక్కడ వాళ్ళు లోపట అయిపోయారు. అప్పుడు సంధి సమాధి అనేది తెలిసింది పబ్లిక్, ఇక్కడ దేవుడు ఉన్నాడట తెలిస్తే అప్పుడు సంధి ఇది పబ్లిక్ నడుచుడు షురు అయింది. బాగా దూరం నుంచి వస్తే జహీరాబాద్, కరీంనగర్, మెదక్, నర్సాపూర్ ఎక్కడెక్కడికి వెళ్ళి మనకి పేర్లు తెలకుండా ఊర్లో బాగా పబ్లిక్ వస్తుంది. ఇక్కడ వాళ్ళకి సిడీలు ఎక్కదలిగి బాగా తక్లీఫ్ కాటింది. ఈ వక్ఫ్ బోర్డు వాళ్ళు ఏం వచ్చి చూడారు, ఏం లేదు. ఈ సంవత్సరం గంధాలకి 7 లక్షల చిల్లర శాంక్షన్ అయింది, ఇప్పటిదాకా ఏం పని చేయటం లేదు. మరి ఇట్లా అయితే ఎట్లా? ఇక పబ్లిక్ చాలా తక్లీఫ్ అవుతున్నది, నీళ్ళ సౌకర్యం లేదు, సిడీలు సరిగా లేదు. మరి ఇట్లా అయితే ఎట్లా? వీళ్ళు వచ్చి 2,25,00,000 ఎంచుకొని పోటీరు కాంట్రాక్టర్లకు వెళ్ళి. మరి ఇక్కడ చూసేటోళ్ళు పోలేరు. మరి కామారెడ్డి నుంచి వచ్చాం ఇక్కడ బాబాను దర్శించుకోవడానికి. ఇక్కడ ఏంటంటే కొన్ని సౌకర్యాలకు భక్తులకు అసౌకర్యం కల్పిస్తున్నారు. రావడానికి కొంచెం వాటర్ సౌకర్యం ఉన్నది. మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు వాళ్ళను గుడిలో దర్గాలో ఉండే వాళ్ళు కూడా సక్రమంగా వచ్చిన రెస్పెక్ట్ ఇవ్వకపోవడము ఆ విధంగా కూడా జరుగుతున్నది. దీనికి అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోగలరని, మళ్ళీ ఇక్కడ రోడ్డు కూడా వేయి కూడా బాగలేదు, దాన్ని కూడా రోడ్లు కూడా నిర్మించాలని. ఇక్కడ జుక్కల్ నియోజకవర్గంలోకి వస్తుంది, జుక్కల్ బాన్స్వాడ మంత్రి మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ తెలంగాణ ఏర్పడ్డాక కూడా మనం ఇటువంటి దర్గాలను ఎన్నో కేసీఆర్ కూడా అభివృద్ధి చెందడానికి ఆశిస్తున్నాం. ఇంకా ముందు రాబోయే కాలంలో అప్పుడంటే మన సమైక్యాంధ్ర ఉంది, ఇప్పుడు తెలంగాణలో కూడా కొన్ని ఇటువంటి దేవాలయాలు కూడా ఉంటే మనకు కూడా చాలా సంతోషము. దీనికి మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్యులు స్పందించి తక్షణమే దీనికి చర్యలు తీసుకోగలరని మేము కోరుకుంటున్నాము. ఇది దేవుడి గుర్రం ఉన్నది. మొక్కులు కావాలంటే ఇక్కడ పైసలు అంటుకుంటాయి, పైసలు అంటుకొని పెడతారు. మొక్కులు అయినాక వచ్చి చెప్తారు ఇట్లా పైసలు పెట్టినా, ఇంకా మరి పెట్టి వెళ్ళిపోతారు. ఈ తాళాలు ఉన్నాయి, మొక్కు కాకుండా ముందు వేసిపోతారు. వచ్చినాక ఇట్లా మేము తాళం వేసేవని వాళ్ళు తాళం చేయాలి, వాళ్ళ దగ్గర ఉంటాయి అవి.
వచ్చినాక తాళం తీసుకుని తాళం చేయించుకుని దేవుడికి కందూరు చేస్తారు, పూల చెద్దరు ఎక్కిస్తారు, ఏదో ఒకటి చేసి వెళ్తారు. మొక్కులు అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ పైసలు అంటుపెట్టి పోతారు. దేవుడి దగ్గరికి ఏదో భక్తితో వస్తాము, 1000 ఖర్చు పెట్టుకొని వస్తాము, 2000 ఖర్చు పెట్టుకొని వస్తాము, 100 కిలోమీటర్ల మీదకి వెళ్ళి వస్తాము. వచ్చినాక ఈడు 100 నీడంటాడు, ఇంకో 100 నాడంటాడు, ఇంకో 100 నీడంటాడు, ఈడు 100 పూజ చేస్తాను ఏడంటాడు, ఈడు 500 అంటారు. అంతా తురుకోళ్ళు దొంగలు ఉన్నారు ఇక్కడ బడ పెద్ద బుట్ట కాడంత దొంగతనం ఎక్కడ లేదు. ఏ దేవుడి దగ్గరికి వచ్చే మరి అక్కడ చేసింది ఏం లేదు. మనం తీసుకుపోయింది మనకి ఏదో ఇలా భగవంతుడు ఆడికెళ్ళి వచ్చినాము, మనకు మంచిగా కలగాలని వస్తాము. వచ్చిన తాట ఈడ 100 4 బుకింగ్లు అట. ఈడ పెర్రా అంటాడు, ఆడ పెర్రా అంటాడు, ఆడ పెర్రా అంటాడు. ఓడి పేరు ఆడికి వస్తున్నది, పేపర్లో పడుతున్నా, టీవీలో పడుతున్నదా. ఇంకొకటి రూపాయి ఇస్తా అంటే అద్దంటాడు, 10 రూపాయలు దానం చేస్తాడు అసలైన ముస్లిం. ఇక్కడ ఉన్నోళ్ళు అసలైన ముస్లింలు వారు దొంగలు వీళ్ళు. ఇది కంత్రి పుట్టిన తురుకోళ్ళు ఉన్నారు ఇక్కడ. చెప్తున్నా వాటర్ ఏ స్పెషాలిటీ లేదు ఇక్కడ. రూపాయి తీసుకుంటే ఒక్క గిలాస నీళ్ళు మీదనంట. షెడ్లు లేవు ఇక్కడ. వచ్చిన పబ్లిక్ ఏది సౌకర్యం లేదు, వాటర్ ప్రాబ్లం లేదు. ఉన్న రూమ్లు అంటారు 200 అంటారు కిరాయి. మనం వస్తాం 2 గంటలు ఉండిపోతందుకు. గింత దోపిడీ అయిన ఇక్కడ ఏ ప్రభుత్వం పట్టించుకోదు, ఏది పట్టించుకోరు. ఎందుకు మరిగా ఒప్పుకోరు. ఏమనంటే ఇక్కడ కాంట్రాక్టర్లు పెట్టుకుంటారు, వాళ్ళకే దొంగలే గుమ్ముకున్నట్టు. బడాపాడు పుణ్యక్షేత్రం నుండి ప్రతి సంవత్సరము వక్ఫ్ బోర్డుకు 2,23,00,000 రూపాయల ఆదాయం వస్తుంది. అయినా ఇక్కడ కనీస సౌకర్యాలు కల్పించడంలో వక్ఫ్ బోర్డు పూర్తిగా విఫలమైంది. కనీస సౌకర్యాలు త్రాగునీరు, ఉండటానికి షెడ్లు, మెట్లు ఇలాంటి సౌకర్యాలు కల్పించడంలో కూడా వక్ఫ్ బోర్డు పూర్తిగా విఫలమైందని చెప్పొచ్చు. భక్తులకు సౌకర్యాలు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వేసవి కాలం కావడం వల్ల ఉండటానికి షెడ్లు లేక, ఉన్న షెడ్లు నిరుపయోగంగా ఉండడం వల్ల భక్తులు బాగా ఇబ్బంది పడుతున్నారు. వక్ఫ్ బోర్డు సరైన సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల స్థానికంగా కొందరు వక్ఫ్ బోర్డులో పనిచేసే కార్మికులు వీళ్ళు కొన్ని షెడ్లు ఏర్పాటు చేసుకొని వాటిని 200కు, 500కు, 1000 రూపాయలకు ఇట్లా కిరాయిలకు ఇచ్చుకొని సొమ్ము చేసుకుంటున్నారు. దాంట్లో కూడా కనీసం ఉండటానికి కూడా కనీస సౌకర్యాలు కూడా లేవు. కిందన భూమి మళ్ళీ వర్షం పడితే మొత్తం ఊరుస్తుంది అని చెప్పేసి స్థానిక భక్తులు చెప్తా ఉన్నారు. ఈ విషయాల్లో వక్ఫ్ బోర్డు
భక్తుల సౌకర్యాల కొరకు ఇక్కడ నిధులు ఖర్చు చేసి మెరుగుపరచాలని స్థానికులు కోరుతా ఉన్నారు. ఈ గత సంవత్సరము బడాపాడు పర్యాటక కేంద్రంగా చేయాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి 2 కోట్ల రూపాయలు మంజూరైనాయి. అయినా దానికి ప్రతిపాదనలు తయారు చేసినా కానీ ఇప్పటివరకు ఎలాంటి ఊసు లేదు. ఇక్కడ ఆ నిధులు ఎలా ఖర్చు చేయాలన్న దాని మీద గతంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ ప్లస్ వక్ఫ్ బోర్డు స్పెషల్ ఆఫీసరు జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడ పరిశీలించి వెళ్ళిండ్రు. అయినా సంవత్సరం గడిచినా కానీ ఆ నిధులు ఎట్లా ఖర్చు చేయాలా, ఎక్కడ ఎలా చేయాలన్నది కూడా ఇప్పటివరకు ఎలాంటి ఊసు లేదు. దీని విషయంలో భక్తులు బాగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన 2 కోట్ల రూపాయలని ఇక్కడ భక్తుల సౌకర్యం కొరకు రోడ్లు మరియు త్రాగునీటి సౌకర్యం కొరకు మరి ఉండటానికి షెల్టర్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి భక్తులు కోరుతా ఉన్నారు. ఈ పెద్దగుట్ట అంటే ఎన్నో సంవత్సరాల నుంచి మహాపూర్వమైన మా తాతల జమానా నుంచి వస్తున్న గుట్ట. ఇక్కడికి మేము ప్రతిసారి మా ఇంట్లో ఏ కార్యక్రమమైనా, ఏ పెళ్లి కార్యక్రమమైనా ఫస్ట్ ఇక్కడ నుంచి మేము స్టార్ట్ చేస్తే మేము వేరే కార్యక్రమం స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నాను. దగ్గర సుమారు 35 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ వస్తూ ఉన్నాను. ఎప్పుడు చూసినా 35 సంవత్సరాల కింద ఏ విధంగా ఉన్నాయో అవే గుడిసెలు కానీ, అవే రోడ్లు కానీ, అవే ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఈ 30 సంవత్సరాల లోపల ఏ రోజు నయా పైసా డెవలప్మెంట్ అనేది లేదు. ఇక్కడ వేల మంది, లక్షల మంది పిలిగ్రిమ్స్ వస్తూ ఉంటారు. కనీస సౌకర్యములు ఇక్కడ కల్పించడంలో వీళ్ళందరూ ఫెయిల్ అయిపోయినారు. కోట్ల రూపాయల ఆదాయం ఉన్న కోటికి కూడా ముందుకొచ్చి తిరిగి చేద్దాము అనే మానవత్వం ఎవరికి లేదు. ఆ దేవుడి మీద మాకు ఉన్న మమకారం, మాకు చేసే ఆ దేవుడికి మేము మొక్కుంటే ఎన్నో మేలు జరిగినాయి. ఆ మేలు మేము మర్చిపోము. ఆ మేలు కోసం ప్రతిసారి ఇక్కడ మేము వస్తూ ఉంటాం ఇక్కడికి. ఎందుకంటే ఇన్ని కోట్ల రూపాయల ఆదాయం ఉన్నా ఇక్కడ వసతి గృహాలు లేవు, లేడీస్ టాయిలెట్స్ లేవు, ఇక్కడ సేఫ్టీ లేదు. మేము ఒక పండగ చేయాలంటే ఒకరోజు ముందు వచ్చి ప్లేసెస్ పట్టుకొని వాళ్ళకి ఏదో అమౌంట్ ఇచ్చి ఆ ప్లేస్ చేసుకొని మేము సాయంత్రం వరకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఒకటే వక్ఫ్ బోర్డు కానీ, ఇక్కడ ఉన్న పెద్దలకు కానీ, వీళ్ళందరికీ మేము రిక్వెస్ట్ చేస్తే ఒకటే, మేము దేవుడికి మొక్కడానికి వస్తున్నాము. మాకు మనస్ఫూర్తిగా మేము మేలు జరుగుతున్నది. కానీ ఒకటి మేలు ఎలా జరుగుతలేదంటే వసతి లోపల వెనుకంజలో ఉన్నది. కానీ ఒకటే మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటేంటంటే, ఎవరైతే దీనికి ఒక టీం అయితే మీరు అక్కడ పరిపాలిస్తున్నారు, ఇక్కడ ఉన్న టీము వాళ్ళందరికీ ఒకటే రిక్వెస్ట్, కొంచెం సౌకర్యాలు కల్పించండి. ప్రతి 30 ఏళ్ళ ఉన్న ముందు ఇదే ఉన్నది, ఇప్పుడు ఇదే ఉన్నది. వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పోనీ అది పోయినా పూజ కోసం పైనకి వెళ్తూ ఉంటాము, ఏదో మనసు కోసం పూజకి వెళ్తూ ఉంటే అక్కడ కూడా డబ్బులు లేనిది ఏ పూజ కాదు ఎక్కడ కాదు. కానీ ఇక్కడ మరీ తీసుకునే ఒక లిమిట్లో తీసుకోవాలా. ఎందుకంటే ఈ దేవుడికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ మారుమూల గ్రామంలో కాకుండా హైదరాబాద్ నుండి దూర ప్రాంతాల నుంచి ఏ మంచి కార్యం స్టార్ట్ చేయముందు ఇక్కడ అందరు వస్తూ ఉంటారు. అందరికీ సౌకర్యాలు ఇస్తే మాకు ఇంకొక రోజు ఉండాలనిపిస్తుంది ఇక్కడ. కానీ సౌకర్యాలతో భయపడి ఈ ఆడపిల్లలతో వీళ్ళకు ఫెసిలిటీస్ లేక మేము ఉండలేకపోతున్నాము. నా రిక్వెస్ట్ అంతకన్నా ఇంకేం లేదు. ధన్యవాదాలు. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని స్థానికుల ద్వారా తెలుస్తూ ఉంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఇక్కడ జరుగుతున్నాయి. వీటిని నివారించాలని భక్తులు, స్థానికులు కోరుతూ ఉన్నారు. ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న బడాపాడు దర్గా వద్ద అసాంఘిక కార్యకలాపాలు జరిగి కొన్ని హత్యలు,
అవి కూడా జరిగినాయని చెప్పేసి స్థానికుల ద్వారా తెలుస్తూ ఉన్నది. దీని మీద పోలీసులు ప్రత్యేక శ్రద్ధ వహించి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. అలాగే ఈ దర్గాకు వచ్చేటప్పుడు నిష్ఠతో వస్తారు భక్తులు, స్నానం చేసి మద్యము అది ముట్టుకోకుండా ఇక్కడికి వచ్చి దేవుని దర్శనం చేసుకొని పోతారు. వెళ్ళేటప్పుడు కూడా ఎలాంటి వస్తువులు ఈ బడాపాట నుంచి తీసుకెళ్లకుండా పూజా కార్యక్రమాలు అవి పూర్తయి అన్నం తినేసి వెళ్ళిపోయేటప్పుడు కూడా స్నానం చేసి ఇంటికి వెళ్ళాలనే ఈ ఆచారం ఇక్కడ ఉంది, గతంలో నుంచి ఉంది. ఈ మధ్యలో ఇవన్నీ చెడిపోయి ఎవరు పాటించట్లేదు. ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు నివారించి శుద్ధిగా ఉంచాలని భక్తులు కోరుతూ ఉన్నారు. భక్తులు రావడానికి జంకుతూ ఉన్నారు. భక్తి ఎటన్నా పోను కానీ మా దోపిడితో మేము బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఇక్కడ దోపిడిని నివారించేసి వక్ఫ్ బోర్డు ద్వారా అన్ని సౌకర్యాలు కల్పించి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కానీ భక్తులు కానీ కోరుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ మరుగుదొడ్లు నిర్మించిండ్రు. ఇవి లక్షల రూపాయలు వెచ్చించి మరుగుదొడ్లు నిర్మించినా కానీ ఇవి అసంపూర్తిగా ఉన్నాయి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఇది అసంపూర్తిగా ఉండటం వల్ల ప్రైవేట్ వాళ్ళు ఇక్కడ స్లాటర్ హౌస్ ఇది మరుగుదొడ్లు నిర్మించేసి సొమ్ము చేసుకుంటున్నారు. కనీస సౌకర్యాలు కల్పించి అందరిని ఆదుకోవాలని చెప్పేసి ప్లస్ ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ లాట్రిన్ బాత్రూమ్ రూమ్లు ఇక్కడ కట్టిండ్రు. లక్షల రూపాయలు వెచ్చించి ఇక్కడ నిధులు మంజూరు చేసి ఇక్కడ కట్టిన ఇవి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల అసంపూర్తిగా ఉంది. దీంట్లో కూడా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పేసి స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు. దీన్ని పూర్తి చేసి వినియోగంలోకి తెస్తే చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నివారిస్తూ భక్తులకు కూడా సౌకర్యం కల్పించినట్లయితుందని చెప్పేసి భక్తులు అంటా ఉన్నారు. कम से कम 50 साल पुराना कब्रिस्तान है, वहाँ पे आज तक कोई बाउंड्री नहीं, कुछ नहीं, क्या नहीं। सालाना 2 करोड़ रुपए 2 करोड़ चिल्लर आमदनी है वक्फ बोर्ड को, अभी तक कोई इंतजाम नहीं कर रहे वक्फ बोर्ड वाले। यहाँ पे कहीं भी बाउंड्री नहीं, कुछ नहीं, क्या नहीं, कहीं भी ये नहीं है, फिनिशिंग कहीं भी नहीं है बोर्ड वालों की तरफ से, कोई इंतजाम ही नहीं होते उनकी तरफ से ना, क्योंकि लोग आके उसमें लाइटरिंग यूरिन सब बैठ रहे इसलिए। ఈ నెల 30న బడాపాడ్ షాదుల్లా హుసేని ఉర్సు ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. 30 ఫస్ట్ 2 రోజులలో. అయితే ఈ ఉర్సు ఉత్సవాలకు సంబంధించి వక్ఫ్ బోర్డు నుంచి స్పెషల్ ఆఫీసర్ గారు వచ్చారు. ఈ ఉర్సు సందర్భంగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడానికి నిధులు ఎన్ని మంజూరైన విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. अमीर अहमद एपी स्टेट वक्फ बोर्ड सुप्रिटेंडेंट बात कर रहा हूँ। हज़रत सैयद सादुल्लाह हुसैनी रहमतुल्लाह अलैह का उर्स इंशाअल्लाह ताला 30 अप्रैल 2015 को मुनक़िद किया जा रहा है, जिसकी तरफ से वक्फ बोर्ड की तरफ से मुझे जो है एज ए इंचार्ज उर्स के लिए इंतज़ामात के लिए भेजा गया है। उर्स के इंतज़ामात के लिए वक्फ बोर्ड की जानिब से 5.5 लाख रुपये मंजूर किए गए हैं। इंशाअल्लाह ताला बहुत ही अच्छी खैर ख़ुबू के साथ मुनक़िद किया जाएगा। స్టేట్ వక్ఫ్ బోర్డు నుంచి జిల్లా వక్ఫ్ బోర్డుకు ఒక చైర్మన్ని నియమించారు. ఆ చైర్మన్ ఆధ్వర్యంలో బడాపాడ అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, నిధులు ఎన్ని మంజూరు చేసినారు, ప్లస్ ఇక్కడ భక్తుల సౌకర్యం కొరకు త్రాగునీటి కొరకు కానీ రోడ్లు, విద్యుత్ సౌకర్యము, భక్తులు ఉండటానికి షెడ్ల కొరకు ఎన్ని నిధులు వచ్చినాయి, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు అన్నది జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అడిగి తెలుసుకున్నాం. आज निज़ामाबाद ज़िला बड़ा पहाड़ हज़रत सैयद शादुल्लाह हुसैनी रहमतुल्लाह अलैह के उरूज़ के मौके पर जो हर साल 10 रजब को मनाया जाता है, उस उरूस के इंतज़ामात के लिए स्टेट वक्फ बोर्ड की जानिब से, तेलंगाना स्टेट वक्फ बोर्ड की जानिब से आमिर अहमद साहब को यहाँ पर उरूस का इंचार्ज बनाया गया है। और हमारे निज़ामाबाद ज़िले के आईए इंस्पेक्टर अब्दुल ख़ादर साहब और डिप्टी सुपरिटेंडेंट जलाल साहब और तमाम बड़ा पहाड़ का स्टाफ, हम लोगों ने ये तय किया कि आमिर अहमद साहब को और आईए साहब को ये हम लोग तयख़ुन दिए कि जो 30 तारीख को अप्रैल की 30 या 10 रजब को जो हर साल उरूस मनाया जाता है, तो ये साल भी हज़रत का जो उरूस के लिए स्टेट वक्फ बोर्ड से जो हमारे को जो फ़ंड मिलते हैं, वो पूरे का पूरा फ़ंड यहाँ उरूस के लिए ख़र्च किया जाए, यहाँ पर मसाजिदों के लिए कलर किया जाए और हज़रत की जो दरगाह है, हज़रत की दरगाह के लिए तमाम वो जो सहूलतें जो वाटर का होंदे या इलेक्ट्रिसिटी का होंदे या जो ज़ायरीन जो यहाँ पर हिंदू मुस्लिम सिख ईसाई SC ST सब यहाँ पर उरूस के लिए हज़रत के ज़ियारत के लिए आते हैं, वो लोगों के लिए जो ज़ायरीन यहाँ पर ज़ियारत के लिए जो दर्शन के लिए जो आते हैं, वो लोगों की सहूलत के लिए टेंट्स, अच्छे टेंट्स होना चाहिए, 24 घंटे करंट का इंतज़ाम होना चाहिए
और यहाँ पर वाटर का भी हमें 24 घंटे इंतज़ाम वाटर का भी होना चाहिए। तो यहाँ पर जो यहाँ का स्टाफ है, जो वाटर के, इलेक्ट्रिसिटी के, हमारे यहाँ के स्टाफ से भी हम लोग आमिर अहमद साहब की और आईए साहब की सदारत में मीटिंग बुलाई गई है। वो मीटिंग में हम लोग ये तय करेंगे कि उर्स को कामयाब बनाने के लिए जो हर साल जो उर्स होता है उससे अच्छा हमने स्टेट वक्फ बोर्ड से पर्सनल जाकर मिले और तेलंगाना गवर्नमेंट आने के बाद पहला उर्स है। तो हम पोचाराम श्रीनिवास रेड्डी साहब जो यहाँ के एमएलए भी हैं और मिनिस्टर साहब भी हैं उनसे मिलेंगे, और एमपी बीबी पाटिल साहब से और मोहतरमा कविता मैडम से भी मिलकर, बोधन एमएलए शकील साहब से और वक्फ बोर्ड हाउस कमेटी चेयरमैन हमारे बाजीरेड्डी गोरदान साहब से भी मिलकर उर्स में आने के लिए कहेंगे। जब हाल ही में डिप्टी सीएम साहब महमूद अली साहब भी तेलंगाना यूनिवर्सिटी में आए तो मैं डिस्ट्रिक्ट वक्फ बोर्ड चेयरमैन की जानिब से उनको बोला था कि उर्स में आओ, तो महमूद अली साहब से भी हम यहाँ पर उनको मधु करेंगे। इंशाल्लाह उर्स को कामयाब बनाएंगे और यहाँ पर जो भी हमारा जो स्टाफ है सब मिलजुल कर आमिर अहमद साहब का ताउन करेंगे और उर्स को बेहतर से बेहतर बनाएंगे, उर्स में कोई प्रॉब्लम ना हो। సంవత్సరాల చరిత్ర కలిగిన బడాపాడ్లో సమస్యలు తిష్టవేస్తాయని చెప్పుకోవచ్చు. వందల సంవత్సరాల క్రితం ఇక్కడ ఏర్పడిన షాదుల్లా హుసేని దర్గాకు కులమతాలకు అతీతంగా భక్తులు వచ్చి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. నమ్మిన దేవుడు అని చెప్పేసి భక్తులకు కొంగు బంగారంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం అని తేడా లేకుండా పూజలు చేస్తూ ఉంటారు. ఈ బడాపాడ్లో షాదుల్లా హుసేని దర్గాతో పాటు కింద రామన్న లొంక కూడా ఉంది. ఇక్కడ కింద రామన్న లొంకను దర్శించుకున్న తర్వాత భక్తులు షాదుల్లా హుసేని దర్గాకి వెళ్ళి కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉంటారు. అయితే ప్రత్యేకంగా ఇక్కడ ఏంటంటే వక్ఫ్ బోర్డుకు ప్రతి సంవత్సరము కాంట్రాక్టు నిర్వహిస్తారు ఇక్కడ ఈ దర్గా నిర్వహణ కొరకు. అయితే ఈ సంవత్సరానికి 2,23,00,000 రూపాయలకు గత ఏడాది ఇక్కడ కాంట్రాక్ట్ పొందడం జరిగింది. అయినా ఇన్ని కోట్ల రూపాయలతోని ఇక్కడ నిధులు వస్తున్నా కానీ కనీసం 10% కూడా ఇక్కడ ఖర్చు చేసిన దాఖలాలు లేవు. ప్రభుత్వం వక్ఫ్ బోర్డు నిబంధనల ప్రకారము ఇక్కడ వచ్చిన నిధులలో 60% నిధులు బడాపాడ్లో ఖర్చు చేయాలని చెప్పేసి నిబంధనలు ఉన్నప్పటికీ కనీసం 5%, 10% కూడా ఖర్చు చేయని దుస్థితి నెలకొంది. ఇక్కడ భక్తులకు కనీస సౌకర్యాలైన త్రాగునీరు, ఉండటానికి షెడ్లు, వెళ్ళటానికి రహదారి, మెట్లు, పైన దర్గా దగ్గర సీసీ ఏర్పాటు చేయడంలో కూడా వక్ఫ్ బోర్డు పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. కనీసం ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు కూడా ఇక్కడ ఖర్చు చేసిన పాపాన పోలేదు వక్ఫ్ బోర్డు. వందల సంవత్సరాల నుంచి ఇక్కడ నిధులు వస్తున్నాయి. కాంట్రాక్ట్ ద్వారా వేలాది కోట్ల రూపాయలు వక్ఫ్ బోర్డుకు ఆదాయం వచ్చినా కానీ చిన్న పనులు కూడా ఇక్కడ చేయకపోవడం దుస్థితికి నెలకొంది. ఇక్కడ గత సంవత్సరము 1,60,00,000 రూపాయలు ప్రత్యేక పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం ఇక్కడ మంజూరు చేసింది. ఆ మంజూరైన నిధులు ఎక్కడ పోయినాయి, మరి ఎలాంటి ప్రతిపాదన తయారు చేసిన అన్నది కూడా ఇక్కడ దాఖలాలు లేకుండా పోయినాయి. ఈ కొత్త ప్రభుత్వం హయాంలో ఆ పర్యాటకం కొరకు మంజూరు చేసిన నిధులు ఇక్కడ బడాపాడు అభివృద్ధికి ఖర్చు చేయాలని చెప్పేసి ఇక్కడ భక్తులు కోరుతూ ఉన్నారు. ప్రత్యేకంగా ఇక్కడ ఏంటంటే కనీస సౌకర్యాలైన త్రాగునీరు, రోడ్లు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉండటానికి షెడ్లు నెలకొల్పాలని చెప్పేసి భక్తులు కోరుతూ ఉన్నారు. అట్లాగే ఇక్కడ గుట్టపైన దర్గా దగ్గర బడాపాడు భక్తుల నుంచి అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్నది స్థానికులు బాగా ఆరోపిస్తున్నారు. ఇక్కడ భక్తులు ఈ దౌర్జన్యాన్ని అరికట్టాలని చెప్పేసి భక్తులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ 10 రూపాయలకు దొరికే వస్తువు 70-80 రూపాయలకు వసూలు చేస్తూ ఉన్నారు. 100 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి వచ్చి దైవాన్ని దర్శనం చేసుకొని 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఇక్కడ దర్గా దర్శనానికి వచ్చి పుణ్యం పొందాలనుకుంటే మాకు ఇక్కడ పాపం ఎదురుతుందని చెప్పేసి భక్తులు ఆరోపిస్తూ ఉన్నారు. అన్ని కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి కనీసం 1 నిమిషం కూడా దేవుణ్ణి దర్శించుకోలేని దుస్థితి నెలకొందని చెప్పేసి ఇక్కడ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దర్గా చుట్టుపక్కల 6-7 వ్యక్తులు కాంట్రాక్ట్ పొందిన వాళ్ళు ఉండి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. వేయకపోతే నెట్టేస్తున్నారు, అసభ్యంగా మాట్లాడుతున్నారని చెప్పేసి భక్తులు ఇక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా 3-4 భక్తులు అక్కడ నిర్వాహకుల నుంచి గొడవ పెట్టుకోవడం కూడా జరిగింది. ఆ దృశ్యాన్ని కూడా మనం ఇప్పటివరకు చూసాం. మనము ఇలాంటి దుశ్చర్యల్ని
వక్ఫ్ బోర్డు అధికారులు కానీ స్థానిక నాయకులు కానీ నివారించాలని చెప్పేసి భక్తులు కోరుతా ఉన్నారు. మనము ఇంతకుముందు విజువల్లో కూడా చూసాం, భక్తుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేసి ఉండిలో వేసుకోవడం జరుగుతూ ఉన్నది. అక్కడ మైకులో కూడా చెప్తా ఉన్నారు, డబ్బులు వేయండి అయితేనే మేము ఇక్కడ రాస్తాము, వాళ్ళు 100 రూపాయలు వేయండి, 1000 రూపాయలు వేయండి. ప్రత్యేకంగా ఎవరైనా ఇక్కడ కందూరులు చేసేసి నైవేద్యం సమర్పిస్తామంటే 1000 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. కందూరు మొక్కులు తీర్చుకోవడానికి మేకలు కొద్దామంటే కూడా ఇక్కడ 1000 రూపాయలు వసూలు చేసి ఇక్కడ మటన్ కొట్టేసి ఇస్తూ ఉన్నారు. ప్రతిదీ చిన్న వస్తువు కొనాలన్నా ఏది చేయాలన్నా కూడా ఇక్కడ డబ్బులతో కూడుకోవడం ఉన్నది. డబ్బులు లేదే ఇక్కడ ఏ సమస్య పరిష్కారం కానీ దుస్థితి నెలకొండింది. ఇక్కడ పుణ్యం ఏమన్నా కానీ ఇక్కడికి వస్తే మన జేబుల్లో డబ్బులు ఖాళీ అవుతున్నాయి అని చెప్పేసి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చేవారు. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే మనకు తెలుస్తూ ఉంది 50% మంది భక్తులు రాని పరిస్థితి నెలకొంది. ఇక్కడ దోపిడీ వల్లనే ఈ బడాపాడుకు రాలేకపోతున్నాం. మేము అక్కడక్కడ చిన్న చిన్న దర్గాల దగ్గర ఎదిరించి మేము కందులు చేసుకొని దేవుడికి నైవేద్యం సమర్పిస్తున్నామని చెప్పేసి భక్తులు చెప్తా ఉన్నారు. ఇక్కడ బడాపాడులో నెలకొన్న అన్యాయాన్ని, అక్రమ వసూళ్ళని, సమస్యలని అన్నింటినీ వక్ఫ్ బోర్డు కానీ తెలంగాణ ప్రభుత్వం గారి పరిష్కరించాలని చెప్పేసి భక్తులు కోరుతా ఉన్నారు. కెమెరామెన్ రమణతో K6 రిపోర్టర్ నరేందర్ వర్ని. బడాపాడు నుంచి కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా కానీ ఇక్కడ కనీస సౌకర్యాలు కల్పించడంలో వక్ఫ్ బోర్డు పూర్తిగా విఫలమైంది. త్రాగునీరు, విద్యుత్తు, వెళ్ళటానికి రోడ్లు, గుట్టపైకి వెళ్ళటానికి మెట్లు, ఇలాంటి సౌకర్యాలు కల్పించడంలో కూడా ఏం లేదు, నిర్లక్ష్యంగా వహిస్తుంది. ఈ విషయంలో మనకు జలాల్పూర్ గ్రామానికి సంబంధించిన ఉప సర్పంచ్ ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, మేము జలాల్పూర్ ఉప సర్పంచ్, నా పేరు హన్మగౌడు. అయితే ఇక్కడ ఆట ఒక సంవత్సరానికి 2,24,00,000కు టెండర్ పోతుంది. ఆ 2,24,00,000కి ఒక రూపాయి ఇక్కడ ఖర్చు పెట్టకుండా ఆ వక్ఫ్ బోర్డులు తీసుకుపోతారు. ఇక్కడ వచ్చిన పబ్లిక్ అసలు ఏం నీళ్లు లేవు, ఏది చేసినా అదన్నా చిన్న కందులు. ఇప్పుడు ఒక్క శుక్రవారం 200 నుంచి 300 మేక దిగుతుంది ఇక్కడ. వాళ్ళకి ఒక్కొక్కరికన్నా ఒకరు పట్టించుకునే నాదులు లేడు. ఇక్కడ నీళ్లు లేవు, వాళ్ళు తెచ్చుకుని వాళ్ళే తాగాల. మరి ఆ గుడిసెలు ఉన్నారు, ఆ గుడిసెలు 100-200 ఇస్తే వాళ్ళు ఊడ్చి చేస్తారు, సాఫ్ చేస్తారు. అది ఏమి లేకుండా బాగా ఇబ్బంది చేస్తున్నారు. కానీ ఆట 2,24,00,000 30 లక్షలు పోతుంది టెండర్. ఇది దాన్ని పట్టించుకుని అసలు ఏం లేదు. వక్ఫ్ బోర్డు మన అంచెలు కూలిపోయినాయి. అక్కడ అంచెలు కూలిపోతే వాళ్ళు ఏదో మొక్కిన వాళ్ళు వచ్చి చేసి ఇచ్చిపోయారు. కానీ ఒక వంచత మాత్రం అక్కడ కట్టలేదు. ఇక్కడ ఏదైనా మంచలేదు. దీనికోసం మేము పట్టించుకునేదాన్ని గవర్నమెంట్ ఏమైనా చేస్తామని చెప్పి మేము ఆశిస్తున్నాం. కాకపోతే ఇది దీని వక్ఫ్ బోర్డుకి ఇప్పుడే సంవత్సరం కాదు, ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు చూస్తున్నాం కదా. ఒక్క రూపాయి ఇక్కడ ఖర్చు పెట్టకుండా తీసేసుకుంటారు. ఇప్పుడు గంధాలు ఉన్నాయి, ఆ గంధాల కోసం కొన్ని డబ్బులు మన పబ్లిక్, వచ్చిన పబ్లిక్ కోసం వంటలు చేయాలా, వాళ్ళకు ఇచ్చేసి ఏదైనా వండి చేసి పెట్టాలి వాళ్ళకు వచ్చిన పబ్లిక్. అవి ఇప్పుడు 7 లక్షలు 6 లక్షలు వస్తాయి. అవి సుఖం ఇక్కడనే ఖర్చు పెట్టాలి. మరి దాన్ని ఏం చేస్తారు, ఏం కాదు. ఇప్పుడు అక్కడ బిల్డింగ్లో అది చేస్తారు. ఇప్పుడు వచ్చే 30 తారీఖు మా దగ్గర గంధాలు ఉన్నాయి. దీన్ని బాగా చేయాలని చెప్పి మేము అందరికీ చెప్తున్నాం సార్.